హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు డే 12th అండి. 21 డేస్ వెయిట్ లాస్ జర్నీ చేస్తున్నాను కదా. 18:6 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ వామ్ వాటర్ తీసుకున్నాను. 1 లీటర్న్నర అలా వామ్ వాటర్ తీసుకోవాలి. ఖచ్చితంగా వామ్ వాటర్ తీసుకుంటేనే ఫ్యాట్ బర్న్కి చాలా బాగా యూజ్ అవుతుంది. మార్నింగ్ వామ్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా తర్వాత నేను డీటాక్స్ డ్రింక్ లాగా లెమన్ వాటర్ తీసుకున్నాను. అంటే హనీ ఏమి వేయలేదు, జస్ట్ లెమన్ స్క్వీజ్ చేసి హాట్ వాటర్లో తీసుకున్నాను. కొంచెం వేడిగా ఉండే వాటరు తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి నా ఈటింగ్ టైం స్టార్ట్ అవుతుంది. మీరు 12కి ఈటింగ్ టైం స్టార్ట్ అవుతే 6కి ఎండ్ అవుతుంది. మీరు ఈ డీటాక్స్ డ్రింక్ 12కి తాగొచ్చు, లేకపోతే 11:30కి అలా తాగేసి 12కి ఈటింగ్ టైం స్టార్ట్ చేయొచ్చు. మీరు నేనేం తీసుకున్నానో చూడండి. ఎక్కువ నేను చూడండి రైస్ తీసుకుంటున్నాను, కానీ క్వాంటిటీ కొంచెం తీసుకుంటున్నాను. ఎక్కువ మల్టీగ్రెయిన్ రోటీస్ అలా వేరే డిఫరెంట్ ఫుడ్ తీసుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ కావాలంటే కామెంట్ పెట్టండి, నేను రెసిపీస్ కూడా చేసి చూపిస్తాను. మల్టీగ్రెయిన్ రోటీ అంటే అన్నీ నేనే పిండి ఆడించుకుంటానండి. అన్ని గ్రెయిన్స్ అన్నీ కలిపేసి మంచిగా. మళ్ళీ ఆ రోటీలో కూడా నేను మెంతాకు లేకపోతే మునగాకు వేసి చేసుకుంటాను, ఆయిల్ లేకుండా. లేకపోతే ఒక స్పూన్ గీతో అన్నా చేసుకుంటాను. చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మనకి స్టమక్ ఫిల్ అయిన ఫీలింగ్ వస్తుంది. మనకు ఎక్కువ గోధుమ పిండి లేకుండా ఇంకా మంచిగా మల్టీగ్రెయిన్ పిండి అంటే అన్ని గ్రెయిన్స్ వస్తాయి కదా, మంచిగా ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ అందుతాయి. బీట్రూట్ ఫ్రై అండి, మంచిగా ఒక కప్ అంతా బీట్రూట్ ఫ్రై. బాయిల్డ్ ఎగ్ తీసుకున్నాను ప్రోటీన్ కోసము. ఇది రసం తీసుకున్నాను, నేను చింతకాయతో రసం చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. చింతకాయ పులుసు, పచ్చి పులుసు అంటారు. పొడి, నువ్వుల పొడి అలా వేసి చేస్తాను. నేను నువ్వులు కూడా చాలా రెసిపీస్లో ఎక్కువగా వేస్తుంటాను. కాల్షియం లేడీస్కి చాలా అవసరం కదా, అలా నువ్వుల వల్ల కాల్షియం వస్తుంది కాబట్టి నువ్వులు చాలా యూజ్ చేస్తాను. కొంచెమే రైస్ తీసుకుని నాకు స్టమక్ చాలా ఫీల్ అయిపోతుంది. వీటికి ఎక్కువ కర్రీస్ అవి తీసుకోవడం వల్ల మనకి కడుపు నిండా ఫీలింగ్ వస్తుంది. అన్నంతో కాకుండా ఎక్కువ కర్రీస్తో ఇలా రోటీస్తో మంచి మల్టీగ్రెయిన్ ఆకుకూరలతో ఇలా కడుపు నింపేసుకోవాలి. దానివల్లే ఫ్యాట్ లాస్ చాలా బాగా జరుగుతుంది. 1 కప్పు బెల్లం టీ తీసుకున్నానండి డిన్నర్ చేశాక, మధ్యాహ్నం లంచ్ చేశాక. ఇంకా తర్వాత వాటర్ తీసుకుంటున్నాను. ఒక 1.5 అవర్ గ్యాప్ ఇచ్చేసి లీటర్ వాటర్ 3 లీటర్స్ కంప్లీట్ చేశానండి నేను. ఈ మొత్తం డే మొత్తంలో నేను 3.5 అన్నా అలా 3 లీటర్స్ అయితే కంపల్సరీ తాగుతాను. మనం డీటాక్స్ డ్రింక్ ఇవన్నీ మళ్ళీ అలాగా ఉంటాయి. ఓన్లీ వాటర్ మాత్రమే 3 లీటర్స్ తాగుతాను. ఇంకా జ్యూస్కి అవన్నీ మనకు అవి కూడా వాటర్ లాగే కాబట్టి అవి కూడా 1 లీటర్ వచ్చేస్తాయి. తర్వాత కీరా తీసుకున్నాను, మంచిగా ఫైబర్గా మనకి ఇవి ఎక్కువగా తీసుకోవాలి. ఈవినింగ్ టైంలో రా ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. నేను ఉడకబెట్టిన పల్లీలు తీసుకున్నాను కొన్ని, మంచిగా ప్రోటీన్ కోసము. ఇవి చాలా మంచిది, పల్లీలు సీజన్లో తినాలి. అలాగే కీరా తీసుకున్నాను. జామకాయ కూడా చాలా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి చాలా మంచి ఫైబర్ ఉంటుంది. పపాయ కూడా అంతే అండి. ఖచ్చితంగా పపాయ నేను రెగ్యులర్గా వాడుతూ ఉంటాను. కొంచెం ఎక్కువగా తీసుకోను, కొద్దిగా డైలీ తీసుకుంటాను. ఇవి తీసుకున్నాను ఈవినింగ్. తీసుకున్న తర్వాత ఒక 1 అవర్ 1.5 అవర్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ లీటర్ వాటర్ కంప్లీట్ చేశాను. డైలీ 40 మినిట్స్ అన్నా 1 అవర్ అన్నా మీ వీలుని బట్టి ఎక్సర్సైజ్ అన్నా వాకింగ్ అన్నా ఏదన్నా ఒకటి చేసుకోవాలి. కంపల్సరీ డైట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. బై ఫ్రెండ్స్.